ఆల్రైట్, మరికొద్దిసేపట్లో దేశంలో ఒక మహాద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. 46 ఏళ్ల తర్వాత 1978లో తెరిచారు. ఆ తర్వాత 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకోబోతోంది జగన్నాథుని ఆ రహస్య గది. మరో గంటలో ఈ గదిని తెరవబోతోంది జస్టిస్ విశ్వనాథ్ బృందం. 16 మంది సభ్యులుగా ఉన్న జస్టిస్ విశ్వనాథ్ బృందం మరికొద్దిసేపట్లో పూరి రత్న భాండాగార్ రహస్య గదిని తెరవబోతున్నారు. అందులో 5 చెక్క పెట్టెలున్నాయి. ఆ చెక్క పెట్టెల్లో వెలకట్టలేని ఆభరణాలున్నాయి. వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, మణులు పొదిగి ఉన్నాయి. ఇవి కాకుండా కొంత కౌంట్ చెయ్యని సంపద కూడా ఉంది. సో ఇదంతా కూడా ఇప్పుడు డిజిటలైజ్ అవ్వబోతోంది. జగన్నాథుని సంపదకు సర్పాలు కాపలాగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్, వైద్యులు, అంబులెన్స్, స్పెషలిస్టులు, మెడిసిన్ వీటన్నిటినీ అందుబాటులో పెట్టుకొని కమిటీ ఆ రహస్య గదిని తెరవబోతోంది. ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు స్నేక్ క్యాచర్స్. అలాగే కమిటీ సభ్యులు అక్కడ ఉన్నారు. మీరందరూ చూడొచ్చు. ఇప్పుడు లైవ్ విజువల్స్ మనకి పూరి క్షేత్రం నుంచి అందుతున్నాయి. స్నేక్ క్యాచర్స్ వచ్చారు. అలాగే వైద్య బృందాలని సిద్ధం చేశారు. రహస్య గది కాపలాగా, ఆ గదులకు కాపలాగా సర్పాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాలతోటి, హైకోర్టు ఆదేశాలతోటి, సుప్రీంకోర్టు సమర్థతతోటి సో దీంతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. విశ్వనాథ్ నేతృత్వంలో ఈ కమిటీ మరికొద్దిసేపట్లో 1 గంటకు ఇంకొక గంటలో పూరి రత్న భాండాగార్ని తెరవబోతున్నారు. అంతులేని సంపద అందులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి పూరి రత్న భాండాగారంలో ఏం జరగబోతోంది, ఏం ఉండబోతోంది అన్న ఆలోచనతోటే ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఎప్పుడో 1978లో తెరిచారు. ఆ తర్వాత ఒకసారి 1985లో తెరిచినప్పటికీ లోపలికి ఎవరు వెళ్ళలేదు. ఒక్కసారి తెరిచి బయట నుంచి చూసి క్లోజ్ చేశారు. కానీ 78లో తెరిచినప్పుడు అందులో ఉన్న సంపదను లెక్కగట్టి ఆ సంపదనంతా కూడా ఒక 5 చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. అలాగే కొంత లెక్క పెట్టని సంపదను కూడా ఓ చోట ఉంచారు. సో 1978లో లెక్కల ప్రకారం స్క్రీన్పై మీరు చూస్తున్నారు కొంత ఏమేమి ఉన్నాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా 46 ఏళ్లగా దీన్ని మళ్ళీ కౌంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏముంది అనే దాన్ని మొత్తం లెక్కాపత్రం జమ తీయబోతున్నారు. ప్రస్తుతం ఒకసారి పూరి